రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆ దగ్గర నుంచి ప్రతి సినిమాకి మెట్టు పేర్చుకుంటా పెరుగుతున్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ నిశాంత్ సార్. థ్యాంక్ యూ సార్. చెన్నై లవ్ స్టోరీ అంటే అంతా బాగా జరుగుతుంది మీ కెరీర్ లో, బట్ లాస్ట్ మినిట్ కి వచ్చేటప్పుడు సోలో రిలీజ్ అనేది రావట్లే. ఆ ఒక్క అదృష్టం కలిసి రావట్లేదు. అది ఇప్పుడేమో మళ్ళా విజయ్ గారి సినిమా జననాయకన్ పడేలాగా కనిపిస్తుంది. హోప్స్ రాకూడదని కోరుకుంటున్నాను. అదే మీ బర్త్డే కానుక రాయండి సార్ కొంచెం. మా తెలుగులో హీరో కిరణ్ అబ్బారావుతోని ప్రతిసారి పోతుంది, తమిళ సినిమాలు క్లాష్ పడి పెద్ద హిట్ అంటే అసలు ప్రతిసారి పడుతుంది. ఈసారి సోలో రిలీజ్ వచ్చేలా చూడండి అని చెప్పి. సారా ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు, ఇలా కూడా మాట్లాడొచ్చా మైక్ లో అనుకుంటున్నారు. సరే ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ క్లాష్ పడాల్సి వస్తే ఏంటి పరిస్థితి? చాలా మంది డేట్ మార్చుకుంటారనో ఒక వారం వెనక్కి వెళ్తారనో రకరకాలుగా స్పెక్యులేషన్స్ చేస్తున్నారు. అసలు ఏంటి? లేదు సార్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అనుకోవడం ఏదో సరదాగా అన్నాం కానీ ఒకవేళ సినిమా వచ్చినప్పటికీ చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ టీమ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ సార్. వీఆర్ కమింగ్ ఆన్ ద సేమ్ డేట్. దాంట్లో అయితే లేదు, బట్ ఏంటంటే ఐ హోప్ అండ్ నాకు ఇంకా నమ్మకం ఏంటంటే సార్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అంతా కంటెంట్ చూసి దేనికి వెళ్ళాలి అని. బట్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పటిదాకా మేము ఊహించిన దానికన్నా మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఆడియన్స్ దగ్గర నుంచి యాంటిసిపేషన్ ఉంది. మన వాళ్ళు మన సినిమాని ఫస్ట్ చూస్తారని నమ్ముతున్నాను సార్. ఇనిషియల్ గా కొద్దిగా బజ్ ఓపెనింగ్స్ డివైడ్ అవడం లేకపోతే రిలీజ్లు ఈ టెన్షన్స్ ఏమీ లేవు? అదే లేదు సార్, నాకు ఇంత సాలిడ్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్నాయి, ఆ టెన్షన్స్ ఏముంటాయి సార్. ఎస్కేఎన్ గారు కానీ, సాయిరాజ్ గారు కానీ, ధీరజ్ అన్న కానీ రిలీజ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మా పక్కన ఏం లేదు, బికాస్ ప్రొడక్షన్ సైడ్ యాజ్ ఎ టీమ్ సార్ వాళ్ళు అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బెస్ట్ రిలీజ్ ఇవ్వబోతున్నారు, చాలా గట్టిగా తీసుకెళ్ళబోతున్నారు కూడా సార్. కిరణ్ గారు విష్ యూ హ్యాపీ బర్త్డే ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే మొన్న చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు సాయిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. వాళ్ళని సార్, బేబీ మీరే రాశారు, మీరే తీశారు, 100 కోట్లు కొలగొట్టారు. బట్ ఇది రాసి డైరెక్షన్ మాత్రం రవి గారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? సార్ అంటే అన్ని కథలు రాసుకుని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రాసుకునే కథలను నేను తీయలేను. బేసిక్ గా నేను 2 ఏళ్ళకి ఒక సినిమా తీస్తే అంత చాలా ఇంపాదిగా ఆలోచించుకొని తీస్తాను. సో కలర్ ఫోటో కానీ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కానీ మంచి కథలు వేరే నాకు వేవ్ లెన్స్ ఇంకా ఒక డైరెక్టర్ తో ప్రొడ్యూస్ చేద్దామని కోరిక. అది కాకుండా నేను బేబీ హిందీ చేస్తూ ఉన్నాను, ఆ షూటింగ్ లో నేను బిజీగా ఉండాల్సి వచ్చింది. సో రవి నాకు బేబీ తెలుగులో చాలా హెల్ప్ చేశాడు అనమాట. ఆ టైంలో ఇద్దరికి నాకు అర్థమైంది, ఇద్దరు మైండ్ సెట్ కానీ వర్క్ లెవెల్ గా ఇద్దరిది పర్ఫెక్ట్ సింక్ అని. సో అందుకే అంటే ఇది చెన్నైలో స్టోరీ అని పెట్టారు, మొత్తం చెన్నైలో షూట్ చేశారు. ఇప్పుడు అదే బీచ్ లో అదన్నీ ఇక్కడే కూడా ఉంటాయి కదా, అంటే చెన్నైని స్పెసిఫిక్ గా పెట్టడానికి, చెన్నైలోనే షూట్ చేయడానికి ఏమైనా రీజన్? చెన్నైకి ఈ లవ్ స్టోరీకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? అది ఇక్కడ చేయడానికి కుదరదా తెలుగు స్టేట్స్ లో? ఇది స్పాయిలర్ సార్, ఇప్పుడే చెప్పలేము. యాక్చువల్లీ ఖచ్చితంగా చెన్నైకి ఈ కథకి సంబంధం ఉంది, అందుకే చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాల్సి వచ్చింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ కిరణ్ గారు సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమర్ సార్. థ్యాంక్ యూ. అంటే ఇండస్ట్రీలో నాకు ప్లేస్ ఉంటుందా లేదా అన్న మూమెంట్స్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కిరణ్ ఒప్పుకుంటాడు లేదా, కాల్ షీట్లు ఇస్తాడు లేదా అనేంత స్థాయికి వెళ్ళింది. ఈ గ్రోత్ నిజంగా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హీరోగా ఎదిగారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? లేదు సార్, ఈ అన్నిట్లో మంచి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు సార్, వచ్చినప్పుడు ఒక ధైర్యంతో వస్తాం ఇక్కడికి. సరే కష్టపడితే నిలదొక్కోగలం, మంచిగా కష్టపడదామని నా ప్రయత్నం నేను చేశాను, అందరూ ఆదరించారు. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకటే ఆలోచన సార్, మంచి సినిమాలు చేయాలి. సినిమా అంటే పిచ్చి పట్టుకునింది, ఇక్కడే ఉన్నాం నిద్ర లేచినప్పటి నుంచి. తాపత్రయం అంతా మంచి సినిమా తీయాలి, మంచి సినిమాల్లో మనం పార్ట్ అవ్వాలని అంతే అన్నారు సార్. ఏమేమి చేస్తారంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అంటే మీరు ఏం సంపాదించారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సో మచ్ ఆఫ్ లవ్ సార్. అంటే విత్ ఇన్ 5 years ఇంత లవ్ అన్నది నేను ముందు కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఈవెన్ నా ఫస్ట్ 2 సినిమాలు అయిపోయినప్పటికీ 5 years లో ఇంత అప్రిషియేషన్ వస్తుందా అంటే తిట్టారు, పొగిడారు, కొట్టారు, తన్నారు, అన్నీ అయ్యాయి. బట్ అదే అంటున్నాను సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కిరణ్ అబ్బాయి అనే పేరు గురించి సంబోధించడం, మాట్లాడడం, ఎక్కడో చోట డిస్కషన్ జరగడం అన్నది అదృష్టం అని భావిస్తాను సార్. ఇప్పుడు ఇంత మంచి లవ్ అప్రిషియేషన్ అందరి దగ్గర నుంచి రావడం అన్నదే యాజ్ ఆఫ్ నో అదే సాధించాలనే ఫీలింగ్ సార్. ఎందుకు చెన్నై లవ్ స్టోరీ నుంచి మంచి పాటలు వచ్చాయి, టీజర్ బాగుంది, జిమ్స్ బాగుంది, ఎక్కడో
ఎస్కే మార్క్ స్పీచ్ మిస్ అయింది అని అనిపిస్తుంది. అంటే ఇంకా మొదలు పెట్టలేదు. తిరుపతిలో మాట్లాడాం, విజయవాడలో మాట్లాడాం, హైదరాబాద్ లో మాట్లాడడం చివరిలో పెట్టుకున్నాం కాబట్టి అంటే స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తుంటారా? అది ఫ్లో లో వచ్చేస్తుంది. సినిమా ఇచ్చే కాంపిటీషన్ నుంచి ఆ స్పీచ్ ప్రతిసారి సినిమాని బేబీతో పోలుస్తున్నారు కదా, అదేమైనా ప్రెజర్ ఏమైనా ఫీల్ అవుతుంటారా? అంటే మీరే ఇది బేబీ కన్నా గొప్పది, ఇది బేబీ కన్నా గొప్ప సినిమా అని. అంటే బేబీ వచ్చే ముందు దాని పొటెన్షియాలిటీ అంటే ఎవరికి తెలియదు, కానీ వచ్చిన తర్వాత బేబీ ఏంటో నిరూపించుకుంది. మొదటి నుంచే బేబీ కన్నా పెద్దది, బేబీ కన్నా బిగ్గర్, బేబీ కన్నా 10 రెట్లు ఉంటుంది అని చెప్పుకుంటూ పోవడం వల్ల అది ఆడియన్స్ మీద ప్రెజర్ లేదంటే మేకర్స్ మీద ప్రెజర్ లేదండి. బేబీ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్. అంటే రెండు కథాంశాలు వేరు, బట్ దేనికైతే స్ట్రైకింగ్ గా ఉంటాయి. ఈ జోనర్, ఈ క్యాటర్ చేసిన ఆడియన్స్ అందరికీ బలంగా హత్తుకుంటది ఈ సినిమా. ఆ కాంటెన్స్ అయితే చాలా గట్టిగా ఉంది. రవి గారు, ఈ సినిమా గురించి ఎవరు చెప్పినా సరే కాన్వర్జేషన్స్ అదిరిపోతాయండి అంటున్నారు. అసలు ఏం మ్యాజిక్ చేశారండి ఆ కాన్వర్జేషన్స్ అన్న దాంట్లో? ఎందుకంటే డ్రామా చూసి స్క్రీన్ మీద చాలా రోజులు అయింది, అది కూడా ఒక లవ్ స్టోరీలో ఒక డ్రామా చూసి చాలా రోజులు అయింది. ఒక డ్రామా బాగా ఎలివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాన్వర్జేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇంత గొప్పగా ఏం చెప్తున్నారు, దాన్ని మీరు అచీవ్ చేయడానికి ఏం చేశారు, దాని వెనకాల ఉన్న మ్యాజిక్ ఏంటి? టైం తీసుకున్నాను సార్, అంతా అచీవ్ చేయడానికి. ఒక ప్రొడ్యూసర్స్ టైం ఇచ్చారు స్క్రిప్ట్ కి, దానివల్ల వచ్చింది. అండ్ స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ ఇవ్వలేదండి, ఆయన తీసుకున్నాడు. అదే కొంచెం తీసుకుంటా అంటే ఒప్పుకున్నారు. అండ్ స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ మైండ్ లోకి ఎక్కిన తర్వాత ఆటోమేటిక్ గా కాన్వర్జేషన్స్ అలా వస్తాయి సార్. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. స్టీవెన్ శంకర్ రేపు ఉదయం మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తారో దట్ ఈస్ ఆల్ మై లవ్ టువర్డ్స్ రాజేష్ గారు. ఎందుకంటే నేనే ఒకసారి అడిగా ఈ క్యారెక్టర్ కి స్టీవెన్ శంకర్ అనే పేరు పెడదాను సార్ అని చెప్పి. స్టీవెన్ శంకర్ నేను రాజేష్ గారిని చూసిన ఏదైతే కోణం ఉందో అది నేను చాలా వరకు స్టీవెన్ శంకర్ లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశా. ఆయన అలక, ఆయన కోపం, ఆయన ప్రేమ అన్ని అందులో ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశా. ఆయనకి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు అది అర్థమైందని అనుకున్నా. ఇప్పుడు ముప్పై ఆయన కూడా చెప్పలేదు నేను. స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ లో ఉండే స్ట్రెంత్ కాన్వర్జేషన్స్ కి ప్రాణం సార్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. సౌరేష్ గారు, ఇప్పుడు బేబీ అన్న సినిమా మీద ఫోకస్ పెరగడానికి ఖచ్చితంగా సాంగ్స్ ప్రధానమైన కారణం. ఆ సాంగ్స్ ఆ సినిమాని ఎలివేట్ చేసే జనాలకు తీసుకెళ్లేదు. అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టి మళ్ళీ మనిషమ్మ గారి దగ్గరికి వెళ్ళడానికి చాలా గట్స్ కావాలి, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అసలు పక్కన పెట్టేయాలన్న ఆలోచనే చాలా డేరింగ్, నాకు తెలిసి చాలా డేర్ చేసి ఉంటారు. ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు? డేరింగ్ లేదు సార్. ఇప్పుడు దాంట్లో మనం ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఫ్లేవర్ లో ఉండాలని కోరుకుంటాం డైరెక్టర్ లో. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బేబీ తీసేటప్పుడు మాకు కోవిడ్ టైం కానీ, నేను స్క్రిప్ట్ రాసుకోవటం కానీ, నాకు విజువల్ కానీ ఒక 2.5 సంవత్సరాలు ఉండింది ట్రావెల్. ఒక 60-70 ట్యూన్లు రిజెక్ట్ చేసుకొని నాకు ఇలా కావాలి చాలా టైం ఉంది. చాలా టైంలో చేసిన వర్క్ అది. ఇప్పుడు ఆ వర్కింగ్ స్టైల్ పనికిరాదు. సో నేను అక్కడ ఆ సినిమా తీసుకోవాలి ఇక్కడ. సో నాకు చాలా క్విక్ గా ట్యూన్స్ కానీ లేక క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు కావాల్సి వచ్చింది. సో విజయ్ స్టైల్ కానీ నా స్టైల్ కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎస్పెషల్లీ విజయ్ చాలా టైం తీసుకొని ట్యూన్స్ ఇస్తాడు అక్కడ. సో ఆ టైం జస్ట్ తొందరగా అవుట్పుట్ రావాలని ఒక దీంతో అంతే. కిరణ్ గారు, ఎస్కేన్ గారు సార్, మీ హీరో గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రిలీజ్ విషయంలో. అంటే జననాయకన్ దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు నైజాం లో, అండ్ మీది మైత్రి. ఆబ్వియస్లీ ఈ మళ్ళా దిల్ రాజు వర్సెస్ మైత్రి షోడే ఉంది. అదేమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందా? అలా అవద్దని అనుకుంటున్నానండి. అంటే పిఆర్ఓ ఉన్నప్పుడు దిల్ రాజు గారి సినిమాలు కూడా పనిచేశాను. రాజేష్ కూడా దిల్ రాజు గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. సో ఇలాంటి వర్సెస్ ఉండదా, వాళ్ళు మాకు కూడా మంచి థియేటర్స్ ఇస్తారని వినమ్రంగా నమ్ముతున్నానండి. ఆ నమ్మకం నెక్స్ట్ ఇయర్ నిజమైనప్పుడు ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళ ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలని అనుకుంటున్నాను. కంటిన్యూ దీనికి అంటే చెన్నై లవ్ స్టోరీ పెట్టారు. చెన్నై నుంచే ఒక
పెద్ద అవరోధం ఎదురు కాబోతుంది అనేది ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు. అంటే జననాయకన్ విడుదల అనేది సినిమా మీద కావచ్చు, మీ మీద ఎంత ప్రెషర్ గా గురవుతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు స్పీచ్ లో కూడా చెప్పారు, ఎవరు మాకు అడ్డు రావద్దు, వాళ్ళు మాకు అడ్డు వచ్చిన రిస్కే బాగా డైలాగ్ గుర్తొస్తుంది. సో అలాంటి సందర్భంలో మీ మీద కావచ్చు, ఈ సినిమా మీద కావచ్చు, ఈ సినిమా దాదాపు 3 ఏళ్ళే కష్టం. సో దాని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనేది ఎంతవరకు మీకు ఒత్తిడి ఉంది? లేదండి, ఈ సినిమా ఇంకో 1-2 డేట్లు మైండ్ లో అనుకున్నామండి. బట్ ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్ ఇతర ప్రొడ్యూసర్లు సినిమాలు ఉండటం వల్ల సరే మన సినిమాకి ఏది అడ్డు ఉండకూడదు మనం అని చెప్పి అది తిరుమల వెంకటేశ్వర స్వామి గారి పాదాల చెంత అనౌన్స్ చేసామండి ఆ డేట్. సో ఆ రోజు నుంచి మాకున్న కథకున్న కాంటాక్ట్స్ తో పాటు ఆయన బ్లెస్సింగ్స్ కూడా వాడాలని అనుకుంటున్నాం అండి. సో ఏదైనా ముందుకెళ్ళాలి, ఆయన బ్లెస్సింగ్స్ మాత్రం ఉంటాయి. ఎందుకంటే ఆ మాట వచ్చింది ఆయన పాదాల చెంత కాబట్టి ఆయన ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో మంచి స్ట్రెంత్ ఉంది. అలాగే ఒక సీజన్ లో 2-3 సినిమాలు ఆడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో నేను వేరే సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను, మా సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలుగు నేటివిటీ సినిమా, హీరో గారు 2 సక్సెస్ తర్వాత వస్తున్నారు. సాయిరాజ్ గారు నేషనల్ అవార్డు 2 నేషనల్ అవార్డు వచ్చిన బేబీ, మా కాంబినేషన్ నుంచి అమృత ప్రొడక్షన్స్ అన్ని విధాలుగా యూత్ క్యాటర్ అయ్యే గౌరీ ఇది కూడా మంచి లక్కీ హ్యాండ్. రవికి మంచి ఇది ఉంది, మణిశర్మ గారి పాటలు క్లిక్ అయినాయి, మా కోబోటి ధీరజ్ అందరం సక్సెస్ లో ఉన్నాం. ఒక కాన్ఫిడెంట్ ప్రోడక్ట్ అయితే మేము తీసాం అనుకుంటున్నాం. ప్రీమియర్ షో మొదలైనప్పటి నుంచి అందరి ఆదరణాలని ప్రశంసల్ని అన్నింటినీ చూడగంటదనే గట్టి నమ్మకం ఉంది. సో మా సినిమా మీద కాంటాక్ట్స్ తో మేము ముందుకు వెళ్తున్నాం. రిలీజ్ డేట్ ఏమన్నా మారే అవకాశం ఉంటే? జూలై 24 అండి, పక్కగా. జూలై. కిరణ్ గారు హాయ్ రాజ్, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఈ చెన్నై లవ్ స్టోరీకి సంబంధించి ఆల్మోస్ట్ 100 days వర్కింగ్ డేస్ అయినట్టున్నాయి కదా. మధ్యలో మీరు గువ్వల చెరువు బ్యాక్ చేస్తున్నారు అండ్ రియాలిటీ కూడా షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అండ్ ఎలా చేస్తారు డేట్స్? ఒకే షెడ్యూల్ 2 ఉన్నప్పుడు 2-3 షిఫ్ట్లు స్టార్ట్ చేశారా? వీళ్ళకి నా ఫస్ట్ ఇయర్ అయితే ఎప్పుడు చెన్నై లవ్ స్టోరీ. నేను చెన్నై లవ్ స్టోరీ కథ విన్నప్పుడు రాజేష్ గారు వీళ్ళందరూ మనం కలిసి నేను తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను డేట్ల వారిగా 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ కథకి నిజంగా టైం పడుతుంది అండ్ చాలా ప్రాపర్ గా తీస్తారు. నేను కూడా అలాగే ముందే ఫిక్స్ అయ్యాను. సో మోస్ట్ టైం అంతా చెన్నై లవ్ స్టోరీకి కేటాయించాం. ఎప్పుడైతే చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ లేదో ఆ టైంలో నేను వేరైటీ షూట్ చేశాను. సైరాజ్ గారు, క్యారెక్టర్ నేమ్ స్టీవెన్ శంకర్ అని పెట్టారు కదా. సో మీ స్టోరీ, మీ డైలాగ్స్, మీ స్క్రీన్ ప్లే కాబట్టి మీ ఇన్సిడెంట్స్ కూడా అంటే డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు హీరో కూడా డైరెక్టర్ కదా ఈ సినిమాలో. సో ఆ ఇన్సిడెంట్స్ గానీ మీ జర్నీలో ఏమన్నా కొన్ని మూమెంట్స్ గానీ ఏమన్నా చూడొచ్చు ఇందులో? ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే డైలాగ్స్ నేను రాయలేదు, డైలాగ్స్ అంతా రవి రాశారు. స్క్రీన్ ప్లే ఇద్దరం షేర్ చేసుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే ఒక సీన్ ఉందండి సినిమాలో, జిగితారా అనే ఒక పాట మధ్య మంచి హిట్ అయింది. దాని లీడ్ సీన్ ఉంది. అది సాయి రాజేష్, స్టీవెన్ శంకర్ ఒక్కరే కాదు, ప్రతి డైరెక్టర్ డైరెక్టర్ అవ్వాలనుకున్న అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ ప్రతి ఒక్కళ్ళు వెరీ హార్ట్ టచింగ్ సార్. అందరూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అంత బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. సో నేను పడిన స్టీవెన్ శంకర్ గా నేను పడిన కష్టాలు కూడా ఆ సీన్ లో చూసుకోగలిగాను. యాక్చువల్లీ మొన్న కిరణ్ గారు కూడా ఒక వీడియోలో అంటున్నారు ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అని. దాదాపు ఒక 1 week నుంచి టీం అంతా వర్క్ చేస్తున్నట్టుంది. ఏంటి ట్రైలర్ డిలే కూడా ఉంది, ఎప్పుడు వస్తుంది? అంటే నేను హ్యాండ్స్ అప్ ఇచ్చేసాను. రవి గారు తప్ప చెప్పేశారా? అంటే ఇది చాలా టఫ్ అండి. ఇది ఏది రివీల్ చేసినా కూడా జనాలు చెప్పేస్తారు ఇంకా మిగతా అన్ని ఇదా ఎక్కడెక్కడో కనెక్ట్ చేసేసుకుంటూ వెళ్తారు. అందుకని ఈ బాధ్యత రవి, ఎస్కేఎం, ధీరజ్ వీళ్ళే చూసుకుంటున్నారు అన్నమాట ట్రైలర్. రవి గారు, మీ ఎఫర్ట్స్ చూస్తానండి షూట్ లో. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీకు పెద్ద బ్రేక్ ఇవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గౌరీ గారు, ఒక కథలో హీరో అవ్వాలంటే పక్కన విలన్ ఉండాలి, ఒక మంచి ప్రేమికులు కావాలంటే పక్కన ప్రేమికురాలు సరైన విధంగా ఉండాలి. సో ఈ ఇద్దరు తీసిన అంటే స్టీవెన్ శంకర్ గారు చేసుకుని బేబీ లాంటి సినిమాలో హీరోయిన్ ని ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లి పేమెంట్ ఏంటో అనేది హీరోయిన్ అంటే ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, హీరోయిన్ ఆ ఊరికి పాటల్లో కాకుండా ఒక మంచి లైన్ అనేది హీరోయిన్ కి ఉంటుంది. సో ఈ సినిమాలో చెన్నై లవ్ స్టోరీలో మీ ప్రేమ పండాలంటే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీ పాత్రని చూసి అమ్మాయిలు ఎలా తీసుకుంటారు? ఖచ్చితంగా అండి, ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అంటే మీరు పోస్టర్ లోనే చూస్తే మేకర్స్
ఫస్ట్ నా పేరు వేశారు అంటే వాళ్ళ క్యారెక్టర్ కి కథకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యం అది. అండ్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద మేకర్స్, కిరణ్ గారు అండ్ ద డైరెక్టర్ గారు, ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ దిస్ ఆనర్ అండ్ ద క్యారెక్టర్. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ లేయర్డ్ క్యారెక్టర్ అండి. అంటే ఇప్పటి వరకు 4 పాటలు రిలీజ్ అయ్యాయి. ఏ పాటలో కూడా నేను ఒకలాగా ఉంటాను. అంటే గుర్తున్న పాటలో ఒకలాగా ఉంటాను, వదలని పాటలు ఇంకోలా ఉంటాను, హోలా హోలా పాటలు ఇంకోలా ఉంటాను, అండ్ జిగితారే ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో డెఫినెట్లీ ఇప్పుడైతే నేను ఎక్కువగా చెప్పలేని క్యారెక్టర్ గురించి, బట్ ఒక ప్రేమ కథ ఇద్దరి మీద ఖచ్చితంగా నడవాలి. అబ్బాయికి ఎంత ప్రాధాన్యత ఉండాలో అమ్మాయి కూడా అంతే ఉండాలి. అండ్ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఇట్స్ వెరీ వెరీ మీరు తెర మీద ఎలా ఉన్నా మీ పాత్ర చూసే అమ్మాయిలకు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూస్తుంది. అంటే బేబీ చూసినప్పుడు అమ్మాయిలు చాలా మంది నెగిటివ్ గా తీసుకున్నారు కొంతమంది. సో మీ రోల్ అనేది అమ్మాయిలు వెరీ ప్యూర్ లవ్ స్టోరీ అండి. దట్ ఐ కెన్ టెల్ యూ డెఫినెట్లీ. చాలా ప్యూర్ లవ్ స్టోరీ, ఒక మంచి క్లాసిక్ వైబ్స్ లో, అండ్ ఎలా ప్రేమించాలి అంటే ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అని ఈ మధ్య కాలంలో మనం మర్చిపోతూ వస్తున్నాము. సో ఆ ప్యూరిటీని గుర్తు చేసే క్యారెక్టర్ ఇది. ఎస్కేఎన్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బేబీ 3 years అండి. థ్యాంక్ యూ. సో 3 years తర్వాత ఈ సినిమా వస్తుంది. అంటే మామూలుగా క్రేజ్ ఉంటే ప్రీమియర్స్ వేస్తారు, కానీ మీరు ప్రీమియర్స్ కి ఒక క్రేజ్ తెచ్చారు బేబీ టైంలో. సో ఈ సినిమా ప్రీమియర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నార్మల్ గా తెలుగు ఆడియన్స్ కి. అప్పుడు బేబీకి ఇంత యూఫోరియా క్రియేట్ చేశారు, అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీకి ఏం చేస్తారో చూద్దాం అని సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అండ్ వన్ మోర్ క్వశ్చన్, మామూలుగా మీరు ఒక హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు గోల్డెన్ లెగ్ అవుతారు టాలీవుడ్ కి. ఆల్రెడీ గోల్డెన్ లెగ్ ని మీ సినిమాలో పెట్టుకున్నారు, దానికి రీజన్ ఏంటి? ప్లాటినం లెగ్ అవ్వాలని వాళ్ళు పెట్టుకున్నారు. జోక్స్ అట్ ద పార్ట్, అవునండి, దీనికి కూడా ప్రీమియర్స్ వేయాలనే ప్లాన్ ఉంది. బట్ ఒకసారి కాపీ అయ్యే టైం బట్టి కొంచెం సెన్సార్ ఇవన్నీ చూసుకుని దాన్ని మళ్ళీ నేను సాయిరాజ్ గారు ఒక ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తాను. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. మీరు అప్పుడు డేటా ఇష్యూస్ వచ్చినప్పుడు నా హీరో రెమ్యునరేషన్ అదే ప్రొడక్షన్ కోసం చాలా హెల్ప్ చేశాడు అన్నారు కదా సార్. సో దాని గురించి ఏం చెప్తారు సార్? అవునండి, చాలా హెల్ప్ చేశారండి. ఆయన 2 సక్సెస్ తర్వాత అంటారు కదా ఎంతైనా తీసుకోవచ్చు అని. సో సినిమాకి ఎంత తీసుకోవాలో, అది ఎప్పుడు తీసుకోవాలో, అది ఎప్పుడు తీసుకుంటే ప్రొడ్యూసర్ కి వెసులుబాటు అవుద్దో అలాంటి హెల్ప్లన్నీ ఆయన వైపు నుంచి చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. అలాగే బాటాలో అసోసియేషన్ అన్నారు కదా, అప్పుడు అలాగా నిర్మాతలకి అసోసియేషన్ కి ఇష్యూ లేనప్పటికీ కూడా ఒక మంచి సినిమా తీస్తున్నామని చెప్పి అసోసియేషన్ వారు కూడా దీనికి 2-3 పేమెంట్లు ఏమైనా లేట్ అయినా సరే వాళ్ళు కూడా సహృదయంతో, అంటే వీఆర్ ఫ్యామిలీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఒక్క వారమే తప్ప వీఆర్ ఫ్యామిలీ. సో ఈ చెన్నై లవ్ స్టోరీ ప్రెస్ మీట్ లో వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఓకే సార్. కిరణ్ గారు, బ్రో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో నార్మల్ గా మీరు ఫస్ట్ నుంచి మీకు లవ్ స్టోరీస్ తోనే ఆడియన్స్ లో క్రేజ్ వచ్చింది, అన్ని హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి నార్మల్ గా. ఈ సినిమా వరకు ఎలా ఉండబోతుంది? అండ్ గౌరీ ప్రియా గారితో మీ సీన్స్ తెలుగు యూత్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది, కన్వే అవుతుంది? చాలా హ్యాపీగా బయటకు వస్తారు, మంచి ఫీలింగ్ తో బయటకు వస్తారు. అండ్ గౌరవి నవి సీన్స్, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఏంటంటే ఎవ్రీ కపుల్ చాలా వరకు రిలేట్ అవుతారు. అంటే నిజంగా ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించచ్చా, ఒక అమ్మాయిని ఇలా ట్రీట్ చేయొచ్చా. నాకు ఎంటైర్ సినిమాలో నచ్చేది ఏంటి అంటే ఎక్కడే గానీ అమ్మాయిని మీరు అండి తప్ప లవ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పొరపాటును కూడా నువ్వు అనేది కూడా ఉండదు. మీరు సినిమాలో మొత్తం ఎంటైర్ సినిమా మొత్తంలో చూడండి, అయితే మీరు అంటానో లేదా అండి అంటాను తప్ప నువ్వు అనే పదం కూడా సంబోధించు. అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది అమ్మాయిని ట్రీట్ చేసే విధానం అదంతా. అండ్ కొన్ని పొసెసివ్ సీన్స్ కానీ ఇవన్నీ ఎవ్రీ ఇంట్లో ఉన్న కపుల్ ప్రతి ఒక్కరు, పెళ్ళైన కొత్తలో కావచ్చు లేకపోతే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ చిన్న పొసెసివ్ థింగ్స్ ఉంటాయి కదా, సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని చాలా గట్టిగా రిలేట్ అవుతారని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. ఇక్కడ తొలి ప్రేమ నీ బెస్ట్ సినిమా అని చెప్పి, తొలి ప్రేమ తోపు కాదు అని చెప్పి సినిమాని తీస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి 100 కోట్లు అనేది కిరణ్ బోరం గారి కెరియర్ లో ఇంకా పోస్టర్ పడలా, ఆల్రెడీ మీకు పడింది. ఈ సినిమా ద్వారా ఆ పోస్ట్ వేసే ఛాన్స్ ఉందా? అంతకన్నా పెద్ద పోస్టర్ వేయాలని ఉందండి. కాబట్టి ఇంత తెలిపామన్నారు, ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానమే అంటారు. సో కంటెక్స్ట్ ని బట్టి ఆ కంటెక్స్ట్ కి ఏది అవసరమైతే అది తీసుకోండి. తొలిప్రేమ సక్సెస్ అయింది అనుకోండి, హ్యాపీ, అందరం బాగుంటాం. కానీ ఏదన్నా విషయంలో అవలేదు అనుకోండి, జీవితాలు అక్కడితో ఆగకూడదు, ప్రేమ కన్నా జీవితం గొప్పది, మూవ్ ఆన్ అవ్వాలనే
చెప్పిన ప్రయత్నమే అందులో తప్ప అది ఎవరిని ఉద్దేశించింది కదా. కానీ కిరణ్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ జర్నీని డే 1 నుంచి చూస్తున్నాం. ఎంతో మందికి ఇన్స్పిరేషన్, పక్క ఎస్కేన్ కానీ రాజేష్ గారు అయిండొచ్చు, మీరు అయిండొచ్చు, ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో మనం ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు మీ ముగ్గురు. స్పెషల్ గా మీ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా సంబంధించి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ గొప్పది 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 అంటూనే ఉన్న ఒకే దానికి ఒకే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. తొలి ప్రేమ తోపు కాదు, మనకి మొదటి నుంచి అమ్మ ప్రేమ కంటే ఏది గొప్ప కాదు అని చెప్పేసి ఆ పాయింట్ తోని మీరు ఎలా సింక్ అయ్యారు? అంటే నేను అదే బిలీవ్ చేస్తాను సార్. మనము చాలా మంది, నాకు తెలిసి ఒక 90% ఆఫ్ ప్రతి ఒక్కరు అందరికి ఫస్ట్ లవ్ సక్సెస్ అయింది. కానీ ఏ లవ్ సక్సెస్ అయిందో, ఎవరినైతే పెళ్లి చేసుకుని ఉంటారో, లేకపోతే ఇప్పుడు ఎవరితో అయితే లవ్ లో ఉంటారో వాళ్ళతో అయితే చాలా హ్యాపీగానే ఉంటారు. సో ఫస్ట్ లో దాంతో మాత్రం ఆగిపోవాలని లేదు. నాకు చెప్పినప్పుడు కంటెంట్ చాలా బాగా అనిపించింది. మోర్ ఆఫ్ మీరు సినిమా చూసేటప్పుడు సార్ చాలా వరకు కాన్వర్జేషన్స్ ఇంకా కొంచెం మీకు చాలా అట్రాక్టింగ్ గా ఉంటాయి. సార్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ చూడగానే 24 years బ్యాక్ ఇంద్రా సినిమా సేమ్ డేట్ రిలీజ్ అయింది.